గుంటూరు జిల్లా తెనాలిలో ఆన్లైన్ న్యూడ్ కాల్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. స్ట్రిప్ టాక్ పేరుతో నడుస్తున్న దందా గుట్టురట్టయింది. ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా డబ్బులు చెల్లించిన వ్యక్తులతో న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు మహిళలు. చెంచుపేటలోని ఓ ఇంటి నుంచి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. ఈ పోర్టల్లో చాలా మంది మహిళలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూడ్ చాటింగ్లోనే పాల్గొనే మహిళలకు 500 నుంచి 1000 వరకు చెల్లిస్తున్నాడు నిర్వాహకుడు సాయి. విషయం బయటపడడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు మహిళలను పోలీసులు విచారించగా ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆన్లైన్ న్యూడ్ కాల్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. స్ట్రిప్ టాక్ పేరుతో నడుస్తున్న దందా గుట్టురట్టయింది. ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా డబ్బులు చెల్లించిన వ్యక్తులతో న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు మహిళలు. చెంచుపేటలోని ఓ ఇంటి నుంచి వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. ఈ పోర్టల్లో చాలా మంది మహిళలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. న్యూడ్ చాటింగ్లోనే పాల్గొనే మహిళలకు 500 నుంచి 1000 వరకు చెల్లిస్తున్నాడు నిర్వాహకుడు సాయి. విషయం బయటపడడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు మహిళలను పోలీసులు విచారించగా ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.